ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న 5 బెస్ట్ వెబ్ సిరీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 5 త్రిభువన్ సిఏ టాపర్. ఈ వెబ్ సిరీస్ ని మిర్జాపూర్ రైటర్ పునీత్ కృష్ణనే తీయడం జరిగింది. 9 ఎపిసోడ్స్ తో ఉండే క్రైమ్ థ్రిల్లర్ కామెడీ వెబ్ సిరీస్ లో ఫుల్ గా అడల్ట్ కంటెంట్, డైలాగ్స్ ఉంటాయి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 4 బృందా. హీరోయిన్ త్రిష నటించిన ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, కానీ డెడ్ బాడీస్ ని చూపించడం మాత్రం కొంచెం ఘోరంగా చూపించారు. అది ఓకే అయితే ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. నెంబర్ 3 బాడీ ప్రాబ్లం. 8 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. వాళ్ళలోనే టాప్ సైంటిస్టులు వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. చనిపోయే ముందు వేవేవో నెంబర్లు రాసి చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఆ నెంబర్లు ఎందుకు రాస్తున్నారని చాలా సస్పెన్స్, మిస్టీరియస్ తో నడుస్తుంది ఈ వెబ్ సిరీస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ ఎపిసోడ్ లో 40 మినిట్స్ దగ్గర మేల్ అండ్ ఫీమేల్ న్యూడ్ గా కనిపిస్తారు. అదొక్కటి అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇదొక్కటే తెలుగులో లేదు, మేబీ త్వరలో రావచ్చు. నెంబర్ 2 గుటర్గు. 6 ఎపిసోడ్స్ తో ఉండే ఈ వెబ్ సిరీస్ లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి వెబ్ సిరీస్ బాగా నచ్చుతుంది. స్కూల్లో పరిచయమైన హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా ఎలా మారింది అనేది స్టోరీ. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ మినీ టీవీ. నెంబర్ 1 శేఖర్ ఓం. షెర్లాక్ హోమ్స్ ఫ్యాన్స్ కి ఈ వెబ్ సిరీస్ బాగా నచ్చుతుంది. 6 ఎపిసోడ్స్ తో డిఫరెంట్ కేసెస్ తో థ్రిల్లింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. తప్పనిసరిగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది.